ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతియే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ 2026 సంవత్సరంలో వివాహ యోగం ఉన్న రాశులు లగ్నాల గురించి తెలుసుకుందాము. ముందుగా మేషరాశి మేషలగ్నము. ఈ మేషరాశి మేషలగ్నం వారికి జూన్ 2 వరకు గురువుగారు 5వ దృష్టితో 7వ భావంని చూస్తున్నారు. గురుబలంతో వీరికి వివాహ యోగం ఉంది. తర్వాత రాశి వృషభ రాశి లేదా వృషభ లగ్నము. వీరికి అక్టోబర్ 31 వరకు గురువుగారు 5వ దృష్టితో 7వ భావంని చూస్తూ ఉంటారు. కావున వీరికి ఈ సంవత్సరము వివాహ యోగం ఉందని తెలియజేయవచ్చు. తర్వాత రాశి మిథున రాశి లేదా మిథున లగ్నము. వీరికి జూన్ 2 వరకు గురువు గారు 7వ దృష్టితో 7వ భావంని చూస్తూ ఉంటారు. కావున వీరికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉందని చెప్పవచ్చును. తర్వాత రాశి కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నము. వీరికి అక్టోబర్ 31 వరకు గురువు గారు 7వ దృష్టితో 7వ భావంని చూస్తూ ఉంటారు. కావున వీరికి ఈ సంవత్సరము వివాహ యోగం ఉందని చెప్పవచ్చును. తర్వాతి రాశి కన్యా రాశి లేదా కన్యా లగ్నము. వీరికి అక్టోబర్ 31 వరకు గురువుగారు 9వ దృష్టితో 7వ భావంని చూస్తుంటారు. కావున వీరికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉంది. తర్వాత రాశి తులారాశి లేదా తులాలగ్నము. వీరికి అక్టోబర్ 31 తర్వాత గురువుగారు తన 9వ దృష్టితో 7వ భావంని చూస్తూ ఉంటారు. అందువలన ఈ సంవత్సరం వీరికి వివాహ యోగం ఉందని చెప్పవచ్చును. తర్వాతి రాశి ధనస్సు రాశి లేదా ధనస్సు లగ్నము. వీరికి గురువుగారు జూన్ 2 వరకు 7వ భావంలో ఉంటారు. కావున గురుబలంతో ఈ సంవత్సరం వీరికి వివాహ యోగం ఉందని తెలియజేయవచ్చును. తర్వాత రాశి మకర రాశి లేదా మకర లగ్నము. వీరికి అక్టోబర్ 31 వరకు గురువుగారు 7వ భావంలో ఉంటారు. కావున గురుబలంతో వీరికి ఈ సంవత్సరము వివాహ యోగం ఉందని చెప్పవచ్చును. తర్వాత రాశి కుంభరాశి లేదా కుంభలగ్నము. వీరికి అక్టోబర్ 31 తర్వాత గురువు గారు 7వ భావంలో ఉంటారు. కావున వీరికి ఈ సంవత్సరము వివాహ యోగం ఉందని చెప్పవచ్చును. గురుబలం ఉండి వివాహ యోగం ఉన్న రాశులు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకరం, కుంభం. వీరికి ఈ సంవత్సరము వివాహ యోగం ఉంది గురుబలం కారణంగా. ఇది గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం ఇంపార్టెంట్. వ్యక్తిగత జాతక పరిశీలనకు క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ని సంప్రదించగలరు. నేను పెట్టే వీడియోలో మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.